కాపులకు జగన్ దగా అని చెప్పేసి ఈనాడు రామోజీరావు పచ్చకళ్ళ సిద్ధాంతంతో ఒక పచ్చ వార్త రాసుకొచ్చాడు. కాపులను దగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా అంటే 2014 ఎలక్షన్స్ లో కాపు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ లేదు ఏమీ లేదని చెప్పేసి బుకాయిస్తే ముద్రగడ్డ పద్మనాభం లాంటి వాళ్ళు కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేస్తే ముద్రగడ్డ గారి సతీమణిని దుర్భాషలు ఆడుతూ నంబూతులు తిడుతూ పోలీస్ స్టేషన్ కి ఏడ్చకపోయింది ఈ చంద్రబాబు నాయుడే కదా. మరి కాపుల్ని దగా చేసింది చంద్రబాబు నాయుడు అవుతాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతాడు? అంతేకాకుండా ముద్రగడ్డ పద్మనాభం గారి అనుచరుల మీద విపరీతంగా కేసులు పెట్టి మొన్నటిదాకా వేధించింది ఈ చంద్రబాబు నాయుడే కదా. మరి కాపుల్ని దగా చేసింది ఈ చంద్రబాబు నాయుడే అవుతాడు కదా. నాడు చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని దగా చేస్తే నేడు కాపు నేస్తం ఇచ్చి కాపుల్ని ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి గారే కదా. అంతేకాకుండా కాపులకు ఉన్నత స్థానం కల్పిస్తూ 19 మంది ఎమ్మెల్యేలను చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. గత కేబినెట్లో ఆళ్ళ నానిని డిప్యూటీ సీఎం చేశాడు. ఇప్పుడున్న కేబినెట్లో కొట్టు సత్యనారాయణ గారిని డిప్యూటీ సీఎం చేసి ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి గారే కదా. చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని కేవలం ఓట్ల కోసం వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గాలికి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం 19 మంది ఎమ్మెల్యేలని డిప్యూటీ సీఎంలని కార్పొరేషన్లు ఇచ్చి ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి అలాంటప్పుడు కాపుల్ని దగా చేసింది చంద్రబాబు నాయుడు గారు అవుతారు కానీ జగన్ గారు ఎలా అవుతారు? నిజంగా కాపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దగా చేస్తుంటే కాపు నాయకుడైన ముద్రగడ్డ పద్మనాభం గారు వైసీపీలోకి ఎందుకు వస్తారు? మరో కాపు నాయకుడైన హరిరామజోగయ్య ఆయన ఫ్యామిలీ వైసీపీలోకి ఎందుకు చేరతారు? కేవలం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి 4 ఓట్లు దండి పెడదామని చెప్పేసి కాపులకి జగన్ దగా చేశాడని చెప్పేసి ఇలాంటి తప్పుడు వార్తలన్నీ రాస్తా ఉన్నాడు. కాపు నాయకులారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ పేపర్లో వచ్చే వార్తల్ని ఎప్పుడూ నమ్మకండి.